ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 34వ అధ్యాయము. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నువ్వు అపహరింపబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు. తరువాత జటాయువు ప్రాణాలు వదిలాడు. తరువాత కబంధుడు కనపడ్డాడు. ఆ తరువాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసము సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరులను పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరాలు సముద్రాన్ని చేరుకుని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు. సంబరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి. మా తల్లి అంజనాదేవి క్షేత్రముగా వాయుదేవుడికి అవరసపుత్రుడను నేను నీ కుమారుడి వంటి వాడను. నేను రామదూతన తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు. నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లి అన్నాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంది, నువ్వు వానరుడవి, రాముడు నరుడు. నరవానరములకు స్నేహం ఎలా కుదిరింది? నా శోకం పోవాలంటే నేను రాముడి గుణాలు వినాలి. నువ్వు అంత రామభక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు, రాముడంటే మూర్తిభవించిన ధర్మము. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రాముడు పద్మాల వంటి కన్నులున్నవాడు. అన్ని ప్రాణులు ఆయనను చూసి ఆనందపడతాయి. ఆయనకు ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి. తేజస్సులో సూర్యుడితో సమానమైన వాడు. క్షమించటంలో భూమితో సమానమైన వాడు. బుద్ధియందు బృహస్పతితో సమానమైన వాడు. కీర్తియందు ఇంద్రుడితో సమానమైన వాడు. రాముడికి యజుర్వేదము ధనుర్వేదము వేదాంగాలు తెలుసు. ఇలా చెబుతూ రాముడి కాలిగోళ్ల నుంచి శిరసు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. ఆ సమయంలోనే రాముడు 8 అడుగులు ఉంటాడని హనుమంతుడు చెప్పాడు. అలాగే అమ్మ, రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎవరిని ఎప్పుడు ఏ లోకములో ఎలా కాపాడాలో తెలుసున్నవాడు. నడవడి ప్రధానమైన వాడు రాముడు. ఆయన కర్త కారణమై ఈ సమస్త జగత్తందు నిండిపోయాడు. ఈ శ్లోకాలు పరమ పావనమైనవి. వీటిని సుందరాకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధను హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు. 10 నెలల తర్వాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది. అమ్మా, నేను వానరుడను, రాముడి పలుపున వచ్చిన రామదూతను. రామ నామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్న తర్వాత ఇవాళతో నీ కష్టాలన్నీ పోయాయి. ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నాడు. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందింది. ఆ ఉంగరాన్ని కన్నులకు అద్దుకొని పరవశించిపోయింది. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ, నాయనా హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరాలు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగింది. రాముడికి నాకన్నా ఎక్కువైన వారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవటం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించటంలో వైకల్యాన్ని పొందలేదు కదా. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి దైవాన్ని తిరస్కరించి తిరుగుతున్నాడా? లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలచుకుంటున్నాడా? రావణుడిని రాక్షసులను నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుంచి అస్త్రప్రయోగం చేయలేడా? రాముడు అస్త్రప్రయోగం చేయకుండా నా యందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు. అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంకా 2 నెలలు మాత్రమే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారు. కానీ నేను 1 నెల మాత్రమే బ్రతికుంటాను. 1 నెలలోపు రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి. ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. ఇక 1 నెల మాత్రమే నేను జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు అన్నది.